నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కాస్త ముందుకు వెళ్తాను. మరి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు కాదు? అవును అన్నవాళ్ళు ఇప్పుడు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. 5:30కి ఇంత త్వరగా నేను ఎందుకు లేచానో తెలుసా? ఇవాళ నేను ఇడ్లీ వేస్తున్నాను. ఎన్ని రోజులైంది అనుకున్నారు ఇడ్లీ వేయక? ఇంతకుముందు అయితే నేను ఎన్నిసార్లు ఇడ్లీ వేసినా ఒక్కరోజు ఒక వాయి అయితే వేస్తాను కదా, అది తినేసి సెకండ్ డే ఇంక మళ్ళీ ఇడ్లీ వేస్తానంటే పిల్లలు తినరండి. అలా తినక వృధా అయ్యి, అప్పుడంటే నాకు టిఫిన్ అంత ఏం లేదు కదా, నేను అప్పుడు టిఫిన్ బండి పెట్టడం లేదు కాబట్టి ఇంట్లో వరకే టిఫిన్ వేసేదాన్ని. ఆ మిగిలిపోయిన పిండిని పునుగులు అట్లా వేసుకోవచ్చు, అటు పిండిలో కూడా కలుపుకోవచ్చు, కానీ ఎలా వేసినా వీళ్ళు తినేవాళ్ళు కాదు. పెడదాము ఉండు, వాయిస్ ఇస్తున్నా. అయ్యా అన్నం అన్నం పెట్టండి, వస్తున్నాను. ఏమండి అన్నం పెట్టమని పిల్లల్ని. అయితే అండి ఇప్పుడైతే ఇంత ఎర్లీగా నేను ఇవాళ అడిగారు పిల్లలు ఇడ్లీ చేద్దాము, ఇడ్లీ చేయమా అని. కంపల్సరిగా తెల్ల చట్నీ ఉండాలట. తెల్ల చట్నీతో ఇడ్లీ చేసి ఎన్ని రోజులైందో తెలుసా? అలాగా ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. ఇడ్లీ చాలా స్మూత్గా ఇలా నోట్లో వేయంగానే కరిగిపోయేలా రావాలంటే ఇడ్లీ మనము 1 కేజీ రవ్వకి 1/2 కేజీ మినపగుళ్ళు అందరూ వేసేది. ఒక చిన్న టిప్ కూడా ఉందండి. ఒక్కొక్కసారి కొంతమంది ఇడ్లీ వేస్తే మరి గ్రైండర్లో పిండి వేసేటప్పుడు సరిగా వేయిక అలా వచ్చిద్దో, మరి కలపడం ఎలా కలుపుతారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంది ఇడ్లీ. అలా రాకుండా బాగా తినేదానికి నోట్లో వేసుకుంటే మనకి నెయ్యి లేకపోయినా కరిగిపోయేలా ఉండాలంటే ఈ టిప్ చెప్తాను. మనము పిండి మామూలుగా కలిపేసుకోండి. మీరు ఎలా వేసినా తెల్లవారి వేసుకోవడానికి నైటే పిండి పులవాలంటే వేసి పెట్టుకుంటాం కదా, అలాగా ఒకరోజు నైట్ మొత్తం నానిన పిండిలో కొంచెం పంచదార, అంటే 1 కేజీ పిండి మనం రవ్వ తీసుకుంటే మినపగుళ్ళు పావులు తీసుకుంటాం కదా, అలా వేసుకున్న పిండిలో ఒక స్పూను పంచదార, ఒక చిన్న స్పూను పంచదార ఉప్పు కలుపుకునేటప్పుడు వేసేయండి. తినే సోడా వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఒక చిటికెడు లేకపోతే 2 చిటికెళ్ళు, బుడ్డ స్పూన్ ఉంటుంది కదా, మన ఇంట్లో పసుపుకు వాడతాము, దానిలో ఆ స్పూన్ తోటి కొంచెం ఒక 2 చిటికెళ్ళు కొంచెం నీళ్ళు తీసుకొని టీ గ్లాస్ తోటి అది కరిగిన తర్వాత మనం పంచదార ఉప్పు కలుపుకున్న తర్వాత ఇది కూడా వేసేసి బాగా కలుపుకొని, డైరెక్ట్గా వేయద్దండి, నీళ్ళలో కలుపుకునే వేయాలి. ఆ తినే సోడా కూడా చాలా అంటే చాలా తక్కువ వేయాలి. అలాగనమాట. రే సౌండ్ తగ్గిట్రా. ఈ కొంచెం దానిలో కలుపుకొని పిండిలో కలుపుకొని మనం వేసేసుకుంటే ఎంత స్మూత్గా వస్తాయి అనుకున్నారు? చాలా బాగుంటాయండి, ఎంతో స్మూత్గా వస్తాయి. ఇప్పుడు నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నాను. మా ఇంట్లో ముద్దుగా తెల్ల చట్నీ అని పిలుచుకుంటారు. చాలా చోట్ల అయితే కదా, టమాటా చట్నీ అయితే ఎర్ర చట్నీ, పల్లీల చట్నీ అయితే మామూలుగా వైట్ చట్నీ అంటారు కదా, అలాగనమాట. ఇప్పుడైతే ఇంకోటండో, మనం చట్నీ వేసుకునేటప్పుడు జీలకర్ర ఎలాగో వేస్తాము, ఒక చిన్న కొమ్ము అల్లం కొమ్ము దాన్ని తొక్కు తీసేసి ఇవన్నీ వేపేసిన తర్వాత, పప్పులు పచ్చిమిరకాయలు వేపేసిన తర్వాత ఈ కొంచెం అల్లం కొమ్ము కూడా కొంచెం ఎక్కువ కాదు, మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువైపోయి ఘాటుగా వస్తుంది. అసలు వేసామా వేయలేదన్నట్టు కొంచెం. ఇంట్లో చట్నీ అంటే ఎంత చేస్తాం? మహా అయితే ఒక 1/2 గ్లాసు లేకపోతే గ్లాసు, ఒక 1/4 కిలో చేస్తామేమో కొంచెం జనం ఎక్కువ ఉంటే, లేకపోతే 1/2 గ్లాసే చేస్తాం, అంటే 1/4 కిలో సగం ఒక 150 గ్రాముల పప్పులు అన్నట్టు. అలాగా ఒక చిన్న కొమ్ము మనం అల్లం వేసి చేస్తే అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నారు? పచ్చడి టేస్టు సూపర్గా ఉంటుందండి. మీరు తింటే మళ్ళీ వదిలిపెట్టరు అనమాట, అంత బాగుంటుంది. ఎందుకంటే అంటే తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే మొన్నటి దాకా కూడా నాకు కూడా తెలియదు. నేను నార్మల్గా వేసేదాన్ని, అల్లం కూడా వేస్తే బాగుంటుందని ఈ మధ్య నాకు తెలిసింది. అది వేసిన తర్వాత చట్నీ ఒక రకంగా ఉంది, వేయక ముందు చట్నీ ఒక రకంగా ఉంది. ఇంట్లో చేసుకుంటే ఏదైనా బాగుంటుంది, కానీ మనం బయట తినేదానికంటే మన ఇంట్లోనే బాగుంది అని అనిపించుకోవాలంటే ఇవన్నీ చెయ్యాలి. మరి అన్నీ వేస్తేనే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇవాళ మాత్రం నా పిల్లలకి ఇంట్లో టిఫిన్ అయితే త్వరగా పెట్టేశానండి. 7:30కే మొత్తం రెడీ అయిపోయి స్కూల్కి కాలేజ్కి ఇడ్లీ వేడివేడిగా వండేశాను. ముందే చట్నీ వేసి పెట్టాను. అలా నిదానంగా సిమ్లో ఉడకనిచ్చానండి ఇడ్లీలు. ఎంత బాగున్నాయంటే మా వాడు మాత్రం
ఇప్పుడే మొంగడుకొని వచ్చి రెడీ అయిపోయాడు తినేసేయడానికి. వాళ్ళతో పాటు నేను కూడా తినేసేద్దామంటే నోరూరిపోతుంది. ఏం చేస్తాం, మనం అంత బాగా చేసుకున్నప్పుడు ఎప్పుడో చల్లారిపోయి పిల్లలు వెళ్ళిన తర్వాత 9కో 10కో ఎందుకు తినడం? అందుకని నేను కూడా తినేసేద్దాం ఫిక్స్ అయిపోయి బ్రష్ చేసేసుకున్నాను. ఇంకా తినేసేయడం అనమాట. ఇడ్లీ టేస్ట్ అయితే ఉందండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. అది కాక చూడండి, తింటంటేనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చినాయి ఇడ్లీ. చాలా స్మూత్గా వచ్చినాయి. ఒక చిటికెడు పంచదారను తినేసాడు చెప్పాను కదా, ఆ 2 కలిపి చూడండి. ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటాయి. మా పిల్లల కోసం ఈ వాయిస్ ఇచ్చి అరిసి అరిసి గొంతు కూడా పోయిందండి. మీరేమనుకోవద్దు, గొంతు కాస్త అటు ఇటుగా ఉంది. ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టు ఉందేలేండి. తలా 4 పెట్టుకొసుకొని తినేసామా. ఇంకా ఉన్నాయి కదా, ఆ ప్లేట్లు కూడా లాగిచ్చేసామండి. ఇందులో కొంచెం టమాటా పచ్చడి ఇంట్లో దూరుకున్నది ఉంది, అది కూడా కలిపి తినేసాం. ఇంకా టేస్ట్ అయితే ఉందండి. ఎక్కడో టిఫిన్ ఎందుకండి, మన ఇంట్లో ఇంత మంచిగా చేసుకుంటే టిఫిను. ఇడ్లీలు అయితే అబ్బో ఏమున్నాయండి, కేక మామూలుగా లేదు. శుభ్రంగా తినేసాము. పిల్లలకైతే స్కూల్కి కాలేజ్కి వెళ్ళారు, సాయంత్రం వస్తారు. ఈలోపు నా పనులు కూడా ఇవాళ త్వరగా తినేసాం కదా, మరి పనులు కూడా ఫాస్ట్గా చేసేస్తాను. అదిగాక త్వరగా లేచాను కదా, తెల్లవారుజామునే లేచాను. ఇడ్లీ వేయాలి, ఇంక అంట్లు తోవాలి, చాలా పని ఉందని చెప్పేసి. మరి ఇవాళ ఇడ్లీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానే, ప్లీజ్ సబ్స్క్రైబ్.